వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే కేవీ రంగారెడ్డి గారు మే 1 తారీఖు నాడు తెలంగాణ డిమాండ్స్ డేలో సందర్భంగా కొన్ని నినాదాలు ఇవ్వడం జరిగినది చార్మినార్ చౌరస్తా నుంచి. ఈ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి నినాదాలు ఏమిటి అంటే లాఠీ గోలీ కాయంగే తెలంగాణ లేయంగే అని నినాదం ఇచ్చినాడు అంటున్నాం. ఏం నినాదం ఇచ్చినాడు అంటున్నాం అండి? लाठी गोली కాయంగే తెలంగాణ లేయింగే ఏమన్నాడండి? లాఠీ గోలీ కాయంగే తెలంగాణ లేయింగే ఏమన్నాడు సార్? లాఠీ గోలీ కాయంగే తెలంగాణ లేయింగే అనే నినాదాన్ని ఇచ్చినాడు అంటున్నా. ఎవరిచ్చినారు సార్ ఈ నినాదాన్ని? కేవీ రంగారెడ్డి గారు ఇచ్చినారు. ఇది ఒకటే నినాదం ఇచ్చిండా అంటే మరొక్క నినాదం కూడా ఇచ్చినాడు. ఏందో తెలుసా? అది నౌ జిల్లా కా నారా హై తెలంగాణ మారా హై. రైట్. ఏమని నినాదం ఇచ్చినాడు? మరొక్క నినాదం ఇచ్చినాడు. ఆ నినాదం ఏమిటి అంటే నౌ జిల్లా కా నారా హై తెలంగాణ మారా హై. రైట్. ఏమన్నాడండి? నౌ జిల్లా హై నారా నౌ జిల్లా కా నారా హై తెలంగాణ हमारा है. नौ जिला का नारा है तेलंगाना हमारा है. नौ जिला का नारा है తెలంగాణ हमारा है అని నినాదం ఇచ్చినాడు అంటున్నా. ఎవరిచ్చినారు ఈ సందర్భంగా? కేవీ రంగారెడ్డి గారు ఇచ్చినారు. మరి ఇదే సందర్భంగా మరొక నినాదం ఇచ్చినాడు. అదేమిటి అంటే తెలంగాణ పుడమి తల్లి మరోసారి పురిటి నొప్పుల్ని అనుభవిస్తుంది. ఏమన్నాడండి? తెలంగాణ పుడమి తల్లి మరోసారి పురిటి నొప్పుల్ని అనుభవిస్తుంది అని నినాదాలు ఇచ్చినాడు అని చెప్తున్నాం. రైట్. తెలంగాణ పుడమి తల్లి తెలంగాణ పుడమి తల్లి మరోసారి పురిటి నొప్పుల్ని అనుభవిస్తుంది అని చెప్పినాడు. తెలంగాణ పుడమి తల్లి మరోసారి పురిటి నొప్పుల్ని అనుభవిస్తుంది అని చెప్పినాడు. తెలంగాణ పుడమి తల్లి మరోసారి పురిటి నొప్పుల్ని అనుభవిస్తుంది. తెలంగాణ పుడమి తల్లి మరోసారి పురిటి నొప్పుల్ని అనుభవిస్తుంది అని చెప్పినాడు. ఎవరండి ఈ ముచ్చట చెప్పినది? కేవీ రంగారెడ్డి. చూడండి, మే 1 తారీఖు నాడు తెలంగాణ డిమాండ్స్ డే నిర్వహించినాం. దాన్ని తెలంగాణ కోరికల దినము అని చెప్పి కూడా పిలుస్తున్నాం. మరి ఈ తెలంగాణ కోరికల దినం సందర్భంగా వచ్చినటువంటి నినాదాలు ఏమిటి? లాఠీ గోలీ కాయంగే తెలంగాణ లేయంగే. నౌ జిల్లా కా నారా హై తెలంగాణ మారా హై. తెలంగాణ పుడమి తల్లి మరోసారి పురిటి నొప్పుల్ని అనుభవిస్తుంది అనే నినాదాలు ఏ సమావేశంలో వచ్చినాయి అని చెప్పి అడుగుతాడు. వెంటనే ఏమని చెప్పాలి? తమరు ఏమని చెప్పాలి? మే 1 తెలంగాణ డిమాండ్స్ డే, దాన్ని తెలంగాణ కోరికల దినం అంటాం. ఆ సందర్భంగానే ఈ నినాదాలు అనేటివి వచ్చినవి అనే ముచ్చటను మనం చెప్పుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాం? ఈ సందర్భంగా వచ్చినటువంటి నినాదాలు మరి ఎవరిచ్చినారు అని అడుగుతాడు. తెలంగాణ డిమాండ్స్ డే సందర్భంగా వచ్చినటువంటి నినాదాలను ఎవరిచ్చినారు? కేవీ రంగారెడ్డి. ఏ ఏరియాలో? చార్మినార్ చౌరస్తాలో. తెలంగాణ డిమాండ్స్ డే సందర్భంగా ఎన్ని ఊరేగింపు ర్యాలీలు జరిగినాయి? 2. ఒకటి చార్మినార్ చౌరస్తా, మరొకటి సికింద్రాబాద్ చౌరస్తా నుంచి. సికింద్రాబాద్ ర్యాలీ సమావేశానికి నాయకత్వం వహించింది ఎవరు? ఎస్బి గిరి. నెక్స్ట్ చార్మినార్ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి మీటింగ్కు నాయకత్వం వహించింది ఎవరు? అధ్యక్షత వహించింది మదన్ మోహన్ గారు. అంటే ఈ ముచ్చట్లన్నీ మనం నేర్చుకోవాలి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా? రైట్. ఇట్లాంటి ముచ్చట్లు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతూ ఉన్నది అనే విషయాలను కూడా మనం నేర్చుకోవాలి అధ్యక్ష. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక పోతే అయితే ఏం చేసినారంటే పోలీసులు ఇక్కడ రాష్ట్రపతికి అంటే గవర్నర్ ద్వారా గవర్నర్కు వీళ్ళు రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భంలో ఈ ఊరేగింపు ర్యాలీలు జరుగుతున్నాయి. పోలీసులు ఏం చేశారు? వీళ్ళపైన ఉద్యమకారులపైన లాఠీ చార్జీలు చేసినారు. లాఠీ చార్జ్ అయితే మా వాళ్ళని తక్కువ రై నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి జర లొల్లి గట్టిగానే అయింది. గట్ట లొల్లి అయితే ఏమైంది అంటే వీళ్ళపైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులల్లో ఒక 2 విద్యార్థులు మరణించడం జరిగింది.
సరే, ప్రధానంగా ఒక విద్యార్థి మరణించినట్టు ఆయన పేరే ఏకే ఉమేందర్ రావు అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? ఏకే ఉమేందర్ రావు అని చెప్పి పిలుస్తున్నాం. ఇక్కడ లాఠీ చార్జీలు జరిగినాయి. ఈ ర్యాలీ పైన ఏం జరిగింది అంటున్నా? లాఠీ చార్జీ జరిగింది. పోలీసులు కాల్పులు కూడా జరిపారు. ఏమైంది అంటున్నామండి? పోలీసులు కాల్పులు కూడా జరిపారు అని చెప్తున్నాం. ఏమంటున్నాం? లాఠీ చార్జ్ జరిగింది, పోలీసులు కాల్పులు జరిపారు. మరి ఈ క్రమంలో మరణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏకే ఉమేందర్ రావు అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు సార్? ఏకే ఉమేందర్ రావు అని చెప్పి పిలుస్తున్నాను. సార్ ఏం పేరు సార్? ఏకే ఉమేందర్ రావు అని చెప్పి పిలుస్తున్నా. ఈ ఏకే ఉమేందర్ రావు గారు పోలీస్ కాల్పుల్లో మరణించినాడు. ఈయన ఎవరు సార్ అని మీరు నన్ను అడగాలి. అడిగితే ఈయన సికింద్రాబాద్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్, సికింద్రాబాద్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజీలో స్టూడెంట్ యూనియన్ ఉంటుంది కదా, ఆ స్టూడెంట్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్గా ఇతడిని మనం గుర్తించడం జరుగుతుంది. సికింద్రాబాద్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా మనం ఇతన్ని గుర్తించడం జరుగుతుంది అంటున్నాం. స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా మనం ఇతడిని గుర్తించడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఎవరిని గుర్తిస్తున్నాము అంటున్నా? ఏకే ఉమేందర్ రావు గారిని కాలేజ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు ఆయన మరణించడం జరిగింది అని చెప్తున్నాం. ఫలితంగా మే 2 తారీఖు నాడు తెలంగాణ బంద్ అనేది ప్రకటించినారు. ఎన్నడు అంటున్నామండి? మే 2వ తేదీన తెలంగాణ బంద్ అనేది నిర్వహించినారు అని చెప్తున్నాం. ఎన్నడు? 1969 మే 2 తారీఖు నాడు తెలంగాణ బంద్ అనేది నిర్వహించినారు అంటున్నాం. రైట్. మే 2వ తేదీ 1969 మే 2వ తేదీ అని చెప్పి పిలుస్తున్నా. ఎందుకు తెలంగాణ బంద్ నిర్వహించినారు అంటే ఈరోజు మే 1 తారీఖు నాడు జరిగినటువంటి పోలీస్ కాల్పులను వ్యతిరేకిస్తూ ఈ రోజున తెలంగాణ బంద్ అనేది నిర్వహించారు అని చెప్తున్నాం. ఓకేనా? మరి తెలంగాణ బంద్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో సికింద్రాబాద్లోని జెమ్స్ స్ట్రీట్ వద్ద ఏమంటామండి? ఇప్పుడు నేను మీ అందరిని ఒక ఊరికి పట్టుకపోతున్నా. ఏడికి అంటే సికింద్రాబాద్లో ఒక గల్లీ ఉంటుంది. గల్లీ పేరు ఏం పేరు అంటే జెమ్స్ స్ట్రీట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? జెమ్స్ స్ట్రీట్ అని చెప్పి పిలుస్తున్నా అంటున్నాం. ఏమంటున్నాం సార్? సికింద్రాబాద్లోని జెమ్స్ స్ట్రీట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? ఈ జెమ్స్ స్ట్రీట్ వద్ద ఈ యొక్క పోలీసు వాళ్ళ వ్యాన్ ఇట్లా పోతుంది. ఎవరు వ్యాన్ పోతుందా? పోలీసు వాళ్ళ వ్యాన్ అనేది ఇట్లా వెళ్తుంది అని చెప్తున్నాం. రైట్. ఇది ఎవరి వ్యాన్ అధ్యక్ష? పోలీసు వాళ్ళ వ్యాన్ ఇట్లా పోతుంది అని చెప్తున్నాం. ఇట్లా పోలీసు వాళ్ళ వ్యాన్ పోతూ ఉంటే ఏం జరిగింది అన్నప్పుడు చూడండి, ఇట్లా పోలీసు వాళ్ళ వ్యాన్ వెళ్తూ ఉంటే నేను ఒక 2 వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. ఆయన పేరు ఏం పేరు అంటే కుమార్ అంటున్నాం. ఏం పేరు అంటామండి? కుమార్. ఈయన ఎవరు అంటే ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారి. కుమార్ ఎవరు అంటున్నామండి? ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారి అని చెప్పి పిలుస్తున్నాం. కుమార్ ఎవరు అధ్యక్ష? ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారి అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పెద్ద మనిషిని పిలుస్తున్నాం. ఆయన పేరు ఏం పేరు అంటే నరేందర్ అని చెప్పి పిలుస్తున్నాం. నరేందర్. ఓకేనా? ఈయన ఎవరు అంటే పాల వ్యాపారి అని చెప్తున్నాం. అయితే వీళ్ళిద్దరు ఏం చేసారు అంటే ఈ యొక్క పోలీసుల వ్యాన్ ఇట్లా వెళుతూ ఉంటే ఈ వ్యాన్ పైన బాంబు దాడికి పాల్పడ్డారు. పోలీసుల వ్యాన్ ఇట్లా వెళ్తూ ఉంటే ఈ వ్యాన్ పైన వాళ్ళు ఏం చేసినారు? బాంబు దాడికి పాల్పడ్డారు అని చెప్తున్నారు. బాంబు దాడి జరిగింది అని చెప్తున్నారు. ఎవరి మీద బాంబు దాడి జరిగింది? ఈ యొక్క పోలీసు వ్యాన్ పైన బాంబు దాడి అనేది జరిగింది. మరి ఈ దాడిలో గాయపడ్డారు కానిస్టేబుల్ గారు. ఆ కానిస్టేబుల్ పేరు ఏం పేరు అంటే ఫారూక్ అలీ. ఏమంటామండి? ఫారూక్ అలీ అనే కానిస్టేబుల్ గాయపడడం జరిగింది అంటున్నాం. ఏం పేరు సార్? ఫారూక్ అలీ అనే కానిస్టేబుల్ ఇక్కడ గాయపడడం జరిగినది అని చెప్తున్నాం. ఎవరు గాయపడ్డారు అంటున్నామండి? ఫారూక్ అలీ అనే కానిస్టేబుల్ తీవ్ర గాయాలైనవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ పోలీసుల యొక్క అధికారిక రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటి అంటే వీళ్ళకు బాంబులను సప్లై చేసింది ఎవరు అంటే పీజే సూరి అనే వ్యక్తి వీరికి బాంబులను సప్లై చేయడం జరిగింది అంటున్నాం. ఎవరు సప్లై చేసినారు అంటున్నామండి? పీజే సూరి అనే వ్యక్తి వీరికి బాంబులను సప్లై చేయడం జరిగినది అని చెప్తున్నాం. సార్ ఎవరు బాంబులు సప్లై చేసినారు అంటామండి? పీజే సూరి గారు వీరికి బాంబులను సప్లై చేయడం జరిగినది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. సో
ఓకేనా, రైట్. ఇక పోతే నెక్స్ట్ 1969 మే 4 తారీఖు నాడు, ఇది మొన్న 2016-24 గ్రూప్ 2లో బిట్టు, నర్రా రాఘవరెడ్డి అధ్యక్షతన విశాలాంధ్ర సమైక్యత సభ జరిగింది. ఓకేనా, ఈ సభకు పాల్గొన్న వారిని గుర్తించండి అని అడిగినాడు. ఆ ముచ్చట చూద్దాం. విశాలాంధ్ర సమైక్యత సభ ఎప్పుడు జరిగింది? మే 4వ తేదీన జరిగింది. 1969 మే 4వ తేదీన మనకేం జరిగినది అంటే విశాలాంధ్ర సమైక్య సభ జరిగినది అని చెప్తున్నాం. సార్ ఏం జరిగింది అంటున్నా? విశాలాంధ్ర సమైక్య సభ అనేది జరిగినది అంటున్నాం. ఏం జరిగినది అంటున్నా? విశాలాంధ్ర సమైక్యత సభ జరిగింది. ఎప్పుడు? 1969 మే 4వ తారీఖు నాడు. మరి ఈ సభ యొక్క నిర్వాహకులు ఎవరు అన్నప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ మీటింగ్ యొక్క నిర్వాహకులుగా పేర్కొంటున్నాం. ఈ మీటింగ్ యొక్క నిర్వాహకులు ఎవరు అన్నప్పుడు చూడండి, ఈ మీటింగ్ యొక్క నిర్వాహకులుగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. ఎవరంటున్నాం సార్? ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. సార్ ఏమంటున్నాం సార్? ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ మీటింగ్ యొక్క నిర్వాహకులు అంటున్నాం. సో ఈ మీటింగ్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని మీకు డౌట్ రావాలి కదా. ఈ మీటింగ్ యొక్క అధ్యక్షులు ఎవరు అంటే నర్రా రాఘవరెడ్డి గారు. ఎవరు అంటామండి? నర్రా రాఘవరెడ్డి గారు ఈ మీటింగ్ యొక్క అధ్యక్షులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సార్ ఎవరు అంటామండి? నర్రా రాఘవరెడ్డి గారు ఈ మీటింగ్ యొక్క అధ్యక్షుడు అని చెప్పి నేను పిలుస్తూ ఉన్నాం. ఓకేనా. మరి ఈ నర్రా రాఘవరెడ్డి ఎవరు అని మీకు డౌట్ రావాలి కదా. ఈయన నకిరేకల్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఏ ప్రాంతానికి అంటున్నా? నకిరేకిల్ అనే ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఈయన ఈ మీటింగ్కు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఓకేనా. మరి ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మభిక్షం, రాజ్ బహదూర్ గౌర్. మరి ఈ మీటింగ్లో హాజరైనటువంటి వ్యక్తులు, ఈ మీటింగ్కి హాజరైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే రైట్, ఒక్క ఆయన పేరు చెప్పాలి కదా. భీమిరెడ్డి నరసింహారెడ్డి అని చెప్తున్నాం. ఏం పేరు సార్? భీమిరెడ్డి నరసింహారెడ్డి అని చెప్తున్నా. సార్ ఏం పేరు సార్? భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఈయన మార్కిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. ఏ పార్టీ అంటున్నా? మార్కిస్టు పార్టీ నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి. నెక్స్ట్ ఇంకెవరు వచ్చినారు అంటే ధర్మభిక్షం. ఏం పేరు సార్? ధర్మభిక్షం. నెక్స్ట్ ఇంకెవరు వచ్చినారు అంటే రాజా బహదూర్ గౌర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు సార్? రాజా బహదూర్ గౌర్ అనే వ్యక్తి ఈ మీటింగ్లో మనకు పార్టిసిపేట్ చేసినారు. వీళ్ళందరి ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ విడిపోరాదు, కలిసి ఉండాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరిగినది అని చెప్తున్నాం. ఏమంటున్నారండి? ఆంధ్ర తెలంగాణ విడిపోరాదు, కలిసి ఉండాలి అనే ఎజెండా కొద్దే వీళ్ళు ఈ మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. ఏమంటున్నామండి? ఆంధ్ర తెలంగాణ కలిసికట్టుగా ఉండాలి. ఏమంటామండి? ఆంధ్ర తెలంగాణ కలిసికట్టుగా ఉండాలి అనే కాన్సెప్ట్ కొద్దే ఈ యొక్క మీటింగ్ అనేది ఎన్నటి నిర్వహించినారు అంటున్నామండి? ఈ యొక్క మే 4వ తేదీన ఈ మీటింగ్ అనేది నిర్వహించినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఓకేనా. నెక్స్ట్ 1969 మే 5వ తేదీ అని చెప్తున్నా. ఏమంటున్నాం సార్? 1969 మే 5వ తేదీ అని చెప్పి నేను పిలుస్తున్నా. మరి 1969 మే 5వ తేదీన ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రజా సమితి ఒక లేఖ రాసింది. ఏమని రాసినది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఏమన్నది అంటే తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం అనేది సంప్రదింపులు అవసరం లేదు, దానికి ఒకే ఒక్క మార్గం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి పేర్కొన్నారు. ఎవరు? తెలంగాణ ప్రజా సమితి. మంచిగా రాయాలి ఇది.
తెలంగాణ ప్రజా సమితి ఇది కేంద్రంకు ఒక లేఖ రాసింది. ఎవరికి లేఖ రాసింది అంటున్నా? కేంద్ర ప్రభుత్వమునకు ఒక లేఖ రాయడం జరిగినది కేంద్ర ప్రభుత్వానికి. ఏమని రాసినది అంటే, ఈ యొక్క తెలంగాణ సమస్యల పరిష్కారం కొరకై సంప్రదింపులు అవసరం లేదు. తెలంగాణ సమస్యల పరిష్కారం కొరకు, తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు మనకు ఏం అవసరం లేదు అని చెప్పింది, సంప్రదింపులు అవసరం లేదు అని చెప్పింది. సరే, ఏం అవసరం లేదని చెప్పిందమ్మా? సంప్రదింపులు అవసరం లేదు. మరి ఏముండాలట సంప్రదింపులు అవసరం కాకుండా? యొక్క పరిష్కార మార్గం ఏంటి అంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఏకైక మార్గం అని చెప్పినది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఏకైక మార్గము అని చెప్పినది. ఏమంటున్నదండి? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఏకైక మార్గము అని చెప్పి వీళ్ళు మాట్లాడినారు. ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. ఎన్ని తారీఖు ఇది? మే 5 తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ ప్రజాసమితి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ చెప్తున్నాం. ఇక 1969 మే 6వ తేదీన పిజే సూరి గారిని అరెస్ట్ చేయడం జరిగినది. ఓకేనా? రైట్. ఎన్నడు అంటున్నా? మే 6వ తేదీన. రైట్. ఎన్ని తారీఖు సారు అంటే మే 6వ తేదీన ఏం జరిగింది అంటే పిజే సూరిని అరెస్ట్ చేసినారు అని చెప్తున్నా. ఎవరిని అంటున్నా? పిజే సూరి గారిని. పిజే సూరి అరెస్ట్ అని చెప్తున్నాం కదా. రైట్, రాయినానా? పిజే సూరిని అరెస్టు చేయడం జరిగింది అని చెప్తున్నా. సార్, పిజే సూరిని ఎందుకు అరెస్టు చేశారు అని చెప్పి మీకు డౌట్ రావాలి కదా. ఆ పిజే సూరి గారిని ఎందుకు అరెస్టు చేశారు అన్నప్పుడు మే 2 తారీఖు నాడు పోలీస్ వ్యాను పైన బాంబు దాడి జరిగింది. ఆ బాంబు దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు కుమార్ గారు, నరేందర్ గారు. నరేందర్ ఏమో పాల వ్యాపారి, కుమార్ ఏమో ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ బాంబు దాడికి పాల్పడ్డారు కదా. అసలు బాంబులే లేకపోతే వీళ్ళు దాడులు చేయరు కదా. మరి ఈ బాంబులను సప్లై చేసింది ఎవరు? పిజే సూరి. అందుకే పోలీసులు ఏం చేసిర్రు? పిజే సూరిని అరెస్టు చేయడం జరిగినది అని చెప్తున్నా. ఎవరు అరెస్ట్ చేసినారు అంటున్నా? పోలీసులు. ఎవరిని అరెస్ట్ చేసినారు? పిజే సూరి గారిని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నాం. ఎన్నడూ? 1969 మే 6వ తేదీన వాళ్ళను అరెస్ట్ చేసినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ 1969 మే 7వ తేదీన టీఎన్జిఓల సమావేశం అనేది జరిగింది అని చెప్తున్నాం. ఇప్పుడు రవి, రైట్, అరే రవి, 1969 మే 7వ తేదీన ఏం జరిగింది అంటే మనకు టీఎన్జిఓల సదస్సు అనేది జరిగింది. రైట్, వినబడతలేదు? తేదీ అని చెప్పి పిలుస్తున్నాం. 1969 మే 7వ తేదీ. ఎవరి యొక్క సదస్సు అంటే టీఎన్జిఓల సదస్సు అని చెప్తున్నా. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క సదస్సు ఎప్పుడు జరిగింది అంటున్నా? 1969 మే 7వ తేదీన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల యొక్క సదస్సు అనేది నిర్వహించడం జరిగింది మే 7వ తేదీన అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ఎక్కడ జరిగింది మీటింగ్ అంటే గాంధీ భవన్ ఆడిటోరియంలో. ఎక్కడ జరిగింది అంటున్నామండి? గాంధీ భవన్ ఆడిటోరియంలో ఈ మీటింగ్ అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ మీటింగ్ గురించి చూద్దాం.